హాయ్ ఫ్రెండ్స్, 13th లెసన్ అండి శక్తి. ఇది ఇంపార్టెంట్ అండి, మనకి చాలా ఇంపార్టెంట్. శక్తి అనే లెసన్. శక్తి వనరులు ఏవేవి శక్తి వనరులు అండి? పెట్రోల్, డీజిల్, కిరోసిన్, కిరోసిన్, గ్యాస్, బొగ్గు, నీరు, ఇవన్నీ కూడా శక్తి వనరులు అండి. ఇందులో కొన్ని ఖర్చు అయిపోతాయనండి, అంటే తరిగిపోతాయి అన్నట్టు. గాలి, సూర్యుడు అనేది శక్తి వనరులు. ఇవి కూడా శక్తి వనరులు, కానీ ఇవి ఎప్పటికీ కూడా తరిగిపోవండి. గాలిని, సూర్యుడిని మనము చాలా చాలా వినియోగించుకోవచ్చు, కానీ పెట్రోలు తరిగిపోతుంది, డీజిల్ తీసిన కొద్దీ తరిగిపోతుందండి. కిరోసిన్, గ్యాస్, బొగ్గు కూడా తరిగిపోయే వనరు అండి. నీరు కూడా తరిగిపోయే వనరు. మనం ఎక్కువగా నీరు వాడితే, బొగ్గు వాడితే ఇవి మళ్ళీ ఉత్పత్తి చేయలేమండి. అటువంటివి అందుకే ఇవి ఖర్చు అయిపోతాయి, తరిగిపోతాయి. పదార్థాలను మండిస్తే వచ్చే శక్తి అనేది ఇంధన శక్తి అండి. ఇంధనాలు ఇంధనాలు? వంట చెరుకు, బొగ్గు, కిరోసిన్, గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఇవన్నీ కూడా ఇంధనాలు. పెట్రోలు, బొగ్గు, సహజ వాయువు ఇవన్నీ ఇంధనాలు భూమి నుంచి లభిస్తాయండి. భూమి నుంచి లభించేవే ఇంధనాలు. ఎట్లా అంటే ఏవేవి లభిస్తాయి? పెట్రోలు, బొగ్గు, సహజ వాయువు అండి. పెట్రోలు, బొగ్గు, సహజ వాయువు ఇవి మాత్రం భూమి నుంచి లభిస్తాయండి. సహజ వాయువు పేడ నుంచి ఉత్పత్తి చేస్తున్నారండి. వీటిని ఏమంటాం? గోబర్ గ్యాస్. ఓకేనా? గోబర్ గ్యాస్ అంటారు. ఓకేనా? విద్యుత్ను పొదుపు చేస్తే ఉత్పత్తి చేసినట్లేనండి. మనం ఉన్నప్పుడే విద్యుత్ లైట్లను వాడుకోవాలి. మనం ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఆఫ్ చేసేయాలండి. మన రాష్ట్రంలో విద్యుత్ జల థర్మల్ విద్యుత్ కేంద్రాలలో ఉత్పత్తి అవుతుంది. జల థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు, నీరు ప్రధానమైనవి. జల అంటే నీరు అండి, థర్మల్ అంటే ఎక్కువగా బొగ్గును వాడతారండి. బొగ్గుతో విద్యుత్ అనేది ఉత్పత్తి చేస్తారు. సూర్యకిరణాలు సౌర పలకలపైన పడ్డప్పుడు అవి వేడెక్కి విద్యుత్తును, కరెంటును ఉత్పత్తి చేస్తాయండి. ఈ విద్యుత్తును బ్యాటరీ అనేది నిల్వ చేస్తుంది అండి. పగలు బ్యాటరీలలో, ఆ సౌర పలకల్లో బ్యాటరీలో నిల్వ చేసుకొని రాత్రికి లైట్లు వెలగడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ అండి, ఇది కూడా సౌరశక్తి ద్వారా నడుస్తుంది. ఇంకా ఎమర్జెన్సీ ల్యాంప్ కూడానండి. క్యాలిక్యులేటర్ మరియు ఎమర్జెన్సీ ల్యాంప్ కూడా సౌరశక్తి ద్వారా పనిచేస్తుంది. సౌరశక్తిని ఎక్కువగా వినియోగిస్తున్న రాష్ట్రం గుజరాత్ అండి. నేను ఇంతకుముందు కూడా ఒక దగ్గర రాశానండి. సౌరశక్తి ఇక్కడ ఉంది కదండి. రా అంటే గుజరాత్. సౌర అంటే గుజరాత్ అని గుర్తుంచుకోవాలండి. గాలి మర ద్వారా తయారయ్యే విద్యుత్ను పవన విద్యుత్ అంటారు. పవన శక్తితో లైట్లు, ఫ్యాన్లు, యంత్రాలు మొదలైనటువంటి విద్యుత్ పరికరాలు పనిచేస్తాయి. పవన శక్తితో కూడా అండి, గాలితో కూడా లైట్లు, ఫ్యాన్లు, యంత్రాలు ఇవన్నీ కూడా పనిచేస్తాయి. గాలి మరలను బావుల నుండి నీరు తోడడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ గాలి మరలు ఉంటాయి కదండి, ఇట్లా తిరుగుతూ ఉంటాయి. మనం ఇక్కడ నుంచైనా వెళ్ళినప్పుడు మనం ఎట్టైనా వెళ్ళినప్పుడు కనిపిస్తుందండి. ఓకేనా? గాలి మరలు ఏం చేస్తాయండి? బావుల నుండి నీరు తోడడానికి ఉపయోగపడతాయి. బావుల నుండి నీరు తోడడానికి కూడా గాలి మరలు ఉపయోగపడతాయి. నీటిని టర్బైన్లలో తిప్పుతారండి. ఇలా తిప్పడం వల్ల విద్యుత్తును తయారు చేస్తారు. నీటి నుండి విద్యుత్తును తయారు చేసేవి ఎక్కడున్నాయండి? నీటి నుంచి విద్యుత్ తయారు చేసేవి ఒకటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నల్గొండలో ఉందండి. ఒకటి శ్రీశైలం ప్రాజెక్టు కర్నూలులో ఉందండి. మనకి ఇదైతే తెలుస్తుంది, తెలంగాణలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ అండి. శ్రీశైలం, కర్నూలు. పెన్ స్టాక్ గొట్టాల ద్వారా నీటిని పంపి టర్బైన్లను తిప్పుతూ టర్బైన్ల ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేస్తారండి. పెన్ స్టాక్ అనేది ఒక గొట్టం అండి. ఈ గొట్టాల ద్వారా నీటిని పంపి ఆ టర్బైన్లను తిప్పుతూ ఆ టర్బైన్ల ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. ఇది కొత్త వర్డ్ అండి, గుర్తుంచుకోండి.